హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. వీటిని కొబ్బరి లడ్డూలు అని కూడా అంటారు. చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. నేను ఇక్కడ 2 కాయల వరకు తీసుకుంటున్నానండి. కొబ్బరికాయలు 2 తీసుకున్నాను. ఇట్లా తురుముకుంటున్నాను. మీరు కావాలంటే ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. కోర్స్గా సరిపోతుంది. మొత్తం 2 కాయలు కూడా ఇట్లా తురుముకొని కొలుచుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు తురుమైతే తీసుకుంటున్నాను. అలానే 1 కప్పు వరకు బెల్లం కూడా తీసుకుంటున్నాను. ఈ బెల్లం వచ్చేసి ఒక కడాయిలో వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుందాము, లేదంటే అడుగంటుకుంటుంది. బెల్లం మొత్తం కూడా ఉండలేమి లేకుండా ఇలా కరిగిపోయిన తర్వాత ఇసుక లాంటిది ఏదైనా ఉంటుంది కదా బెల్లంలో, వడకట్టేసుకోండి. నేను తీసుకున్న బెల్లం అయితే మంచి బెల్లమేని, ఇసుకేమి లేదు, అందుకని వేసేసుకుంటున్నాను. బెల్లం పాకం వచ్చేసి తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చిన తర్వాత కొబ్బరి తురుము అయితే వేసేసుకోండి. అలానే కావాలంటే 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను. యాలకుల పొడి కూడా వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోండి. మాడిపోకుండా మాటికి కలుపుతూ ఉండండి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా ఇంకిపోయిన తర్వాత ఇలా దగ్గర పడాలి. ఉండ కడుతుందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఉండ కడుతున్నట్లయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇది వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లారనియండి. చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవచ్చు. చిన్న ముద్దను తీసుకొని ఇలా ఉండ కట్టండి. ఇలా ఉండ కడుతున్నట్లయితే ఆ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ అయితే ఆపేయండి. నేను అప్పుడు చూపించలేదు, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఉండలు అయితే కట్టేసుకోండి. చేతికైతే కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఉండలు కట్టుకున్నారంటే నీట్గా వస్తాయి. ముద్ద మొత్తం కూడా ఇలానే కట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. టేస్ట్ కూడా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.